యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంచున్నాను. ఈ ధ్యానంలో ప్రవేశించడానికి ముందుగా దేవుని యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట ఇది ధ్యానము కొరకే మీ సన్నిధికి వస్తున్నాం. అవసరమైన మాటలు నా నోట ఉంచండి. వ్యర్థమైన మాట ఒకటి కూడా నోట్లోంచి వెలువడకుండా సహాయం చేయండి. నీ మహిమను దొంగిలించకుండా నీ కృప నాకు చూపించండి. ఇర్మియా 1:9, యెషయా 49:2-3, నిర్గమ 4:12, లూకా 12:12 నా పక్షాన కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 14:27 యేసు ధైర్యము తెచ్చుకునడి, నేనే, భయపడుకుడని శిష్యులతో ఇక్కడ చెప్పినాడు. మరి ఈ ఎటువంటి సందర్భంలో శిష్యులతో చెప్పినాడంటే, మరి ఈ శిష్యులు మరి భయంతో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఈ యొక్క మాటలు చెప్పినాడు. ఈ యొక్క భాగంలోంచి 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు మనం చూడవచ్చు. మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు మన యొక్క జీవితంలో భయం వస్తుంది? రెండోదిగా, ఎందుకు మనము భయపడకూడదు? మరి మొట్టమొదటి ప్రశ్న చూస్తే, ఎందుకు శిష్యులు ఇక్కడ భయపడినారంటే, మరి దోణి సముద్రపు మధ్యలో ఉంది, దోణికు గాలి ఎదురయ్యింది, సముద్రపు కెరటాలు దోణి మీద ఎగిసిపడుతుంటున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో మరి శిష్యులు తమ సొంత శక్తి చేత, బలము చేత, సామర్థ్యం చేత ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయత్నించినారు. అయితే వారి ప్రయత్నాలు మరి నిష్ఫలమైనాయి. ఆ కారణాన్ని బట్టి వారు నిరుత్సాహ స్థితిలో, ప్రయోజనమైనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు వారు భయపడుతూ వచ్చినారు. సో కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో కష్టాలు, శ్రమలు, దుఃఖాలు ఎదురవుతాయో, మన సొంత జ్ఞానం చేత, బలం చేత, సామర్థ్యం చేత మనం వాటిని ఎదుర్కొన్నప్పుడు, మనము అవి సఫలం కానప్పుడు మనం నిరుత్సాహ స్థితిలో, నిస్సహాయ స్థితిలోనికి వెళ్తాం. అటువంటప్పుడు మనము భయపడతాం. సో రెండవదిగా మనం చూస్తున్నాం, ఎందుకు మనము భయపడకూడదు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు 3 కారణాలు చెప్తున్నాడు. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఈ యొక్క పరిస్థితి దేవుడు అనుమతించినాడు. దేవుడు అనుమతించకుండా మన యొక్క జీవితంలో ఏ శ్రమ గాని, కష్టము గాని, నింద గాని, అవమానం గాని రాదు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అనుమతించినాడని మనం ఏ రీతిగా చెప్పగలుగుతాం? చూడండి, మొట్టమొదటిగా దోణి సముద్రపు మధ్యలో ఉంది. దోణి మీద మొట్టమొదటిగా గాలి ఎదురైనది. దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం చూస్తే, కీర్తన గ్రంథం 135:7 దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఈ రీతిగా చెప్తుంది, మరి తన నిధుల్లో నుండి గాలిని ఆయనే బయలు వెళ్ళ చేయను. ఇర్మియా గ్రంథం 10:13 మనం చూసినట్లయితే, తన ధనాగారంలో నుండి ఆయన గాలిని రావలింపచేయను. కాబట్టి గాలిని సృష్టించినది దేవుడే. గాలి దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. నువ్వు వెళ్ళి సముద్రం మీద వీయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. కాబట్టి ఆ గాలి వెళ్ళి సముద్రం మీద వీస్తూ వచ్చింది. రెండోదిగా, ఇక్కడ సముద్రపు కెరటాలు ఎగిసి దోణిని కొట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 51:15 కూడా స్పష్టంగా రాయబడింది, మరి సముద్రపు కెరటాలు ఘోషించినట్లు వాటిని రేపువాడు ఆయనే. మరి కీర్తన గ్రంథం 65:7 కూడా ఎసముద్రపు కెరటాలు ఘోష అణుగునట్లు వాటిని అణుచువాడు ఆయనే అని మనం చూస్తున్నాం. అంటే సముద్రపు కెరటాలు మరి ఎగరాలన్నా, అవి దోణిని కొట్టాలన్నా, అవి అణగాలన్నా కూడా మరి అది ఎవరి స్వాధీనంలో ఉంచున్నాయంటే దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి దేవుడే ఈ యొక్క పరిస్థితిని శిష్యుల యొక్క జీవితంలో అనుమతిస్తూ వచ్చినాడు. నేను కూడా రక్షించబడిన కొత్తలో మరి నా జీవితంలో కష్టాలు, శ్రమలు, దుఃఖము వచ్చినప్పుడు నేను ఎంతో నిరుత్సాహపడుతుండేవాడిని. మరి సాతానుడు నాతో చెప్తుండేవాడు, మరి నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు, దేవుడు నీ మీద కోపించినాడు, అందుకే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ దుఃఖాలు నీకు వస్తున్నాయని. నేను ఎక్కువగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు స్పష్టంగా తన వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను ధైర్యపరుస్తూ వచ్చినాడు. మరి చూడండి, యోబు గ్రంథం 10:1 ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మరి చూడండి, దేవుడు యోబు చుట్టూ, యోబు ఇంటి చుట్టూ, యోబు కలిగి ఉన్న ఆస్తి చుట్టూ దేవుడు కంచి వేసినాడు.
12వ వచనంలో మనం చూస్తే మరి దేవుడు సాతానును అనుమతిస్తేనే మరి సాతానుడు వెళ్ళి యోబును శోధించగలుగుతూ వచ్చినాడు. మరి అక్కడ ఏం చెప్పినాడంటే, నువ్వు యోబును ముట్టుకోవడానికి వీలు లేదని దేవుడు ఆజ్ఞయించినాడు. సాతానుడు వెళ్ళి యోబు యొక్క ఆస్తినంతా పాడు చేసినాడు గాని దేవుడు మరి యోబును ముట్టుకోవడానికి సాతానును అనుమతించలేదు. ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి చూస్తే 2వ అధ్యాయం యోబు గ్రంథం 6వ వచనంలో ఇక్కడ దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, నువ్వు వెళ్ళి యోబును శోధించవచ్చు, తన శరీరాన్ని ముట్టుకోవచ్చు కానీ తన ప్రాణాన్ని నువ్వు ముట్టుకోకూడదని దేవుడు చెప్పినాడు. కాబట్టి సాతానుడు వెళ్ళి యోబుకు మరి యొక్క కురుపులు మరి రప్పించినాడు, శ్రమ కలిగించినాడు, వ్యాధి కలిగించినాడు, కానీ యోబు యొక్క ప్రాణాన్ని సాతానుడు తీయలేకపోయినాడు. కాబట్టి విశ్వాసులుగా దేవుడు అనుమతిస్తేనే గాని నీ నా జీవితంలో కష్టము గాని, దుఃఖము గాని, శ్రమ గాని, అపాయం గాని రాదు. రెండోదిగా ఎందుకు మనము భయపడకూడదంటే, శ్రమలో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని విడిపించేటువంటి వాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మరి శ్రమలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు తానే సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చినాడు. వారి యొక్క దోణిలోనికి వచ్చినాడు, గాలిని గద్దించినాడు, గాలి నిమ్మలమైంది, ఈ యొక్క దోణి మరి ఆ యొక్క గమ్యస్థానానికి చేరినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించేదను. మరి షద్రకు, మేషకు, అభిజ్ఞేయులు అగ్నిగుండంలో వేయబడినప్పుడు మరి వారికి దేవుడు తోడుగా ఉండి దేవుడు వారిని ఆ శ్రమలో నుంచి విడిపించిన రీతిగా మనం చూడగలుగుతాం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయంలో 6వ వచనంకు మొదలుకొని మనం చూసినట్లయితే 4 సార్లు ఇదే మాట తిరిగి తిరిగి చెప్పబడుతూ వచ్చింది. వారు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు వారు మూలుగుతూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే ఆకాశం నుండి ఆ మొర విని దిగి వచ్చి వారిని విడిపించినాడని మనం చూస్తున్నాం. మూడోదిగా మనము ఎందుకు భయపడకూడదు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 14వ అధ్యాయము 31వ వచనంలో యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. కాబట్టి ఇక్కడ శిష్యులు సందేహపడుతూ వచ్చారు, అల్ప విశ్వాసము కలిగి వచ్చారు. అయితే ఈ శిష్యులు యేసు ప్రభు వారితో ఉన్నారు. మరి గలీలీలో మరి కానానులో యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్షరసంగా మార్చుట వీరు చూసినారు. మరి ఈ యొక్క సందర్భానికి ముందు పైన భాగాన్ని మనం చదివినట్లయితే 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టినప్పుడు దీన్ని వారు చూసినారు. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గంప చొప్పున 12 గంపలు మరి శిష్యులకు దేవుడు ఇచ్చినారు. ఇన్ని అద్భుతములు, ఎన్ని సూచక్రియలు చూసినప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో సందేహము, అల్ప విశ్వాసం ఉంది. ఈ యొక్క సందేహం నుంచి, అల్ప విశ్వాసం నుంచి దేవుడు వారిని విడిపించాలని ఆశపడినాడు. ఆ కారణాన్ని బట్టి మేలుకై మరి ఒక ఉద్దేశం నిమిత్తమై ఈ శ్రమను వారి యొక్క జీవితంలో దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు. తర్వాత పేతురు చెప్తుంచున్నాడు, 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో, మరి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అది శుద్ధిపరచబడుచున్నది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుకు ఘనతకు కారణమవును అని చెప్తుంటున్నాడు. అయితే ఇదే పేతురు శ్రమలో అల్ప విశ్వాసంతో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 1 పేతురులో అమూల్యమైన విశ్వాసం అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ శ్రమల ద్వారా అంచెలంచెలుగా ఆయన అల్ప విశ్వాసంలో నుండి అమూల్యమైన విశ్వాసంలోనికి వెతుకుతూ వచ్చినాడు. నా జీవితంలో కూడా దేవుడు మన యొక్క అల్ప విశ్వాసంలో నుంచి అమూల్యమైనటువంటి విశ్వాసంలోనికి ఎదగాలనే ఉద్దేశంతో మన జీవితంలో శ్రమలు, కష్టాలు అనుమతించేవాడుగా ఉంటాడు. అంతకే గాని మన యొక్క కీడు కొరకు కాదు. మరి రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా దేవుడు తను ప్రేమించే వారి కొరకు, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికై మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం, మరి ఎందుకు శిష్యులు భయపడినారంటే, మరి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు వాళ్ళ సొంత శక్తితో దేవుని మీద ఆధారపడకుండా దాన్ని ప్రయత్నం చేసినప్పుడు, వారు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడుతూ వచ్చినారు. దానికి బదులుగా ఆరంభంలోనే దేవుని మీద వారు ఆధారపడి నమ్మకించినట్లయితే దేవుడు వారిని విడిపించుండేవాడు.
రెండోదిగా మనం చూస్తుంటున్నాం, ఎందుకు మనం భయపడకూడదనే దానికి 3 కారణాలు ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు అనుమతించకుండా విశ్వాసులమైన నీనా జీవితంలో ఏ శ్రమ గాని, కష్టము గాని, ఇబ్బంది గాని, అపాయం గాని రాదు. రెండోదిగా ఒకవేళ కష్టము, ఇరుకు, ఇబ్బంది వచ్చిందంటే దేవుడు ఆ శ్రమలో మనకు తోడై ఉండి మనల్ని విడిపించేటువంటి దేవుడు. మూడోదిగా ఎందుకు ఈ యొక్క శ్రమ, కష్టము, అపాయం మన జీవితంలో వస్తుందంటే మన మేలు కొరకే వస్తుంది. యోబు జీవితంలో కూడా దేవుడు అనుమతించినాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే యోబు 2 అంతలా ఆశీర్వదించబడాలని దేవుడు యోబు జీవితంలో ఈ యొక్క శ్రమను అనుమతించినాడు. కాబట్టి దేవుడు మన మేలు కొరకే మన జీవితంలో శ్రమను అనుమతించేవాడుగా ఉన్నాడు. దేవుడి యొక్క మాటలు దీవించి మనకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. ఆమేన్.